భారత్కు సరిహద్దు దేశమైన పాకిస్తాన్తో ఎప్పుడూ ప్రమాదకరమే. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం మనకు తెలిసిందే. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్ర మూకలను హతమార్చింది. ఈ ఘటనల తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తాజాగా పాకిస్తాన్కు భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ వారిని భారత్ పైకి ఉసిగొల్పితే ఈసారి మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ ఈ భూగోళంలో ఉండాలా లేదా చరిత్రలో మిగిలిపోవాలా అనే విషయాన్ని వారే తేల్చుకోవాలన్నారు. ఉగ్రవాదంపై భారత్ పూర్తి క్లారిటీతో ఉందని, ఏ రూపంలో వచ్చినా అణచివేతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అయితే భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యలపై అటు పాకిస్తాన్ ఆర్మీ స్పందించింది. భారత్ శాంతియుతంగా కలిసి జీవించడం నేర్చుకోవాలని హితవు పలుకుతోంది. భారత్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అభివర్ణించింది. అణ్వాయుధాలు కలిగిన దేశాలు వ్యూహాత్మక సంయమనం, పరిణితి, హుందాతనాన్ని ప్రదర్శించాలని అంటోంది. ఇక పాకిస్తాన్ను భూగోళం నుంచి తొలగిస్తామనే బెదిరింపులు మానుకోవాలంటోంది. ఈ మేరకు పాకిస్తాన్తో శాంతియుతంగా జీవించాలని కోరుతోంది. అంతేకాక పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని ఎటువంటి చర్యలకు దిగినా దాని పరిణామాలు కేవలం ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితం కావని, అవి భారత్కు రాజకీయంగా, వ్యూహాత్మకంగా ఏమాత్రం జీర్ణించుకోలేని విధంగా ఉంటాయని హెచ్చరించుతోంది. ఇక దక్షిణాసియాను మరో సంక్షోభం, యుద్ధం వైపు నెట్టే ప్రయత్నాలు చేయొద్దని, దానివల్ల వచ్చే నష్టాలు ఈ ప్రాంతం మొత్తానికి వినాశకరంగా మారుతాయని పాకిస్తాన్ అంటోంది.